వెల్కమ్ టు కీర్తిశ్రీ న్యూస్. పొంగనూరు నియోజకవర్గం బీసీ సంక్షేమ సంఘం కమిటీ అధ్యక్షులు చింతమాను ధనంజయకు నియామక పత్రం అందజేస్తారు. చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గం బీసీ సంక్షేమ సంఘం కమిటీ గౌరవ అధ్యక్షులు టి కృష్ణమూర్తి, రాష్ట్ర కమిటీ సభ్యులు బంగారు నారాయణ స్వామి గారి ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా సభ్యులతో కలిసి జ్యోతిరావు పూలేకి ఘన నివాళులర్పించారు. అనంతరం గౌరవ అధ్యక్షులు కృష్ణమూర్తి పొంగనూరు నియోజకవర్గం సదుం మండలం చింతమాను కృష్ణయ్య గారు బీసీలకు చేసిన కృషిని స్మరించుకొని వారి తనయుడు చింతమాను ధనంజయకి పొంగనూరు నియోజకవర్గం బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులుగా మరియు రొంపిచెర్ల అధ్యక్షుడిగా రాజేంద్ర ప్రసాద్, పులిచెర్ల మండలం అధ్యక్షులుగా మునస్వామికి నియామక పత్రం అందజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ఎస్ అధ్యక్షురాలు ప్రతిభ చిట్టెమ్మ మరియు బీఆర్ఎస్ఎస్ అధ్యక్షులు గంపల గంగరాజు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు భారతదేశంలోనే మొట్టమొదటి ఉపాధ్యాయుడైనటువంటి జ్యోతిరావు పూలే గారి 198వ జయంతి కార్యక్రమము పొంగనూరులో జరపడం జరుగుతూ ఉన్నది. మహనీయుల యొక్క జీవిత చరిత్రను తప్పనిసరిగా ప్రజలందరూ తెలుసుకోవాలి. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు చెందిన మన వెనుకబడిన తరగతులంతా కలిసి జ్యోతిరావు పూలే గారి జీవిత చరిత్రను ఒక సంశయంగా మనము ప్రకటించుకొని వారు చేసినటువంటి కృషికి బడుగు బలహీన వర్గాల అణచివేతకు గురైన ఆ సందర్భంలో 18వ శతాబ్దంలోనే ఒక యుగ పురుషుడిగా జ్యోతిరావు పూలే గారు జన్మించడము చాలా మంచి శుభసూచకం. మనకు బ్రిటిష్ కాలం నుండి అణచివేతకు గురైనటువంటి బడుగు బలహీన వర్గాల ఆశయాలను ముందుకు తీసుకొని వచ్చేదానికి తన కుటుంబాన్ని కూడా అతను త్యాగం చేసి భార్యాభర్తలు ఇద్దరు కూడా వెనుకబడిన తరగతుల అభివృద్ధి కోసము ఒక సామాజిక ఉద్యమకారుడిగా ఉద్యమాలు నడిపిస్తూ మనలో చైతన్యము తీసుకొని వచ్చినటువంటి మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారు. అందువల్ల ఆయనకి ఇప్పటికే 198 సంవత్సరాలు అయినది. 2వ శతాబ్దం ముగిసి 3వ శతాబ్దానికి మనం అడుగుడుతూ ఉన్నాం. ఇప్పటికి కూడా మనకు ఈ ప్రభుత్వము ఎన్ని మారినా కూడా బడుగు బలహీన వర్గాల యొక్క జీవితం